ప్రస్తుతం రోబోల ట్రెండ్ నడుస్తోంది. హోటల్కు వెళ్తే రోబోలు సర్వ్ చేస్తున్నాయి. మనకు ఏం కావాలన్నా రోబోలే ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు రోబోలు పాఠాలు కూడా చెప్తున్నాయి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐతో తయారు చేసిన రోబోలు టీచర్ల అవతారమెత్తాయి. కేరళలో కొచ్చికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు రోబో టీచర్ని తయారు చేశారు. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ రోబో టీచర్ హైదరాబాద్లోని ఒక స్కూల్లో పాఠాలు చెప్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ రోబో టీచర్ ఏం పాఠాలు చెప్తోందో మా ప్రతినిధి కల్పన వివరిస్తారు. ఆధునిక యుగంలో టెక్నాలజీ పరుగులు పెడతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్తా ఉంది. రోబోలు అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక టీచర్ అమ్మ మన విజువల్స్లో కనిపిస్తూ ఉంది. కుక్కట్పల్లిలో ఉన్న నెక్స్ట్ జెన్ స్కూల్లో మనకి ఈ టీచర్ అమ్మ అందుబాటులో ఉంది. మరి ఈ టీచర్ అమ్మని ఎప్పుడు తీసుకొని వచ్చారు, ఈ టీచర్ అమ్మ ఎట్లా వర్క్ చేస్తూ ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈ స్కూల్కి సంబంధించిన ఫౌండర్ ఉన్నారు, రఘు గారు. వారితో ఒక్కసారి మాట్లాడి ఎప్పుడు ఈ టీచర్ అమ్మ మనకి అందుబాటులోకి వచ్చిందో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు అండ్ దాంతోపాటు మీకు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ యుగం నడుస్తుందండి. మీరు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంట. మెయిన్ పర్పస్ ఈ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఏదైనా పని లేకపోతే వర్క్ కానీ సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎనీ టెక్నాలజీ యూజ్ అవ్వాలన్నమాట. అదే టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్కి ఎందుకు యూజ్ చేయకూడదు అనే ఆలోచనతో ఇది మొదలైందండి. దీంతోపాటు మేము రీసెర్చ్ చేస్తూ ఉంటే మాకు కేరళలో కొచ్చికి చెందిన 4 యంగ్ ఇంజనీర్స్ టీమ్ ఈ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నారని తెలిసింది. వాళ్ళు మేము కలిసి సింపుల్గా పిల్లలకి రైమ్స్ నుంచి రాకెట్ సైన్స్ వరకు సమాధానం చెప్పగలిగే ఓ ప్రోడక్ట్ తయారు చేయాలనిపించి ఈ ప్రోడక్ట్ తయారు చేసాము. ఇప్పుడు ఐరిస్ టీచర్ ఏంటంటే వీఆర్ నాట్ ఓన్లీ ఏ టీచర్, ఇట్ విల్ హెల్ప్ యాజ్ అసిస్టెంట్ టు ఎనీ టీచర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీ అనుకోవచ్చు అండి. పిల్లలు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెబుతుంది. పిల్లలకి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టీచర్ తోటి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లోకి కూడా రోబో వస్తున్నాయి. రోబో వచ్చిన తర్వాత కూడా అంటే ఇట్లాంటి రోబోస్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఉద్యోగాలు కూడా పోతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో మరి దీనివల్ల ఎట్లా ఉంటుంది ఎఫెక్ట్? ఇది వచ్చేసి టీచర్స్కి అసిస్టెంట్ అండి. టీచర్స్కి ఆల్టర్నేటివ్ కాదు. వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయతకి ఈ రోబోకి సంబంధం ఉండదు. ఒక టీచర్కి అసిస్టెంట్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చేసి ఫిజిక్స్ ఆన్సర్స్ చేయలేరు. అలానే ఒక తెలుగు టీచర్ వచ్చేసి సోషల్ సబ్జెక్ట్ ఆన్సర్స్ చేయలేరు. ఇప్పుడు తెలుగు టీచర్ ఆర్ మ్యాథమెటిక్స్ టీచర్ క్లాస్ జరిగేటప్పుడు ఒక చైల్డ్ వచ్చి సోలార్ సిస్టమ్ గురించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేరు అనమాట. అప్పుడు వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. ఇట్ కెన్ అడ్వైజ్ ద టీచర్స్ ఆల్సో అండ్ ఇట్ వర్క్ యాజ్ అసిస్టెంట్ టీచర్ ఆల్సో. ఇది ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ షేరబుల్ డివైస్ తప్పితే ఇది ఆల్టర్నేటివ్ మాత్రం కాదండి టీచర్స్కి. ఎట్లా అనిపిస్తుంది నీకు ఆర్టిఫిషియల్ ఈ రోబోని చూసిన తర్వాత? ఎట్లా ఉంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎప్పుడు వచ్చింది మీ స్కూల్కి? ఈ రోబో నిన్నే మా స్కూల్కి వచ్చింది. అది మాకు మేము ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతుంది. ఈ రోబో చాలా బాగుంది, మాకు నచ్చింది. సో చిన్న నీ పేరు చెప్పు. నువ్వు ఎప్పుడైనా ఇట్లాంటి రోబో చూసావా నిజంగా? చూడలేదు, సినిమాస్లో వాటిల్లో చూశాను. ఫస్ట్ టైం రియల్ లైఫ్లో చూస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది మరి ఈ రోబోని రియల్ లైఫ్లో చూడడం, దానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, దాంతో మాట్లాడడం? చాలా బాగా అనిపిస్తుంది. హాయ్, మీ పేరు? అలీనా, 4th క్లాస్. నీకెట్లా అనిపిస్తూ ఉంది ఈ రోబోని చూస్తుంటే? క్వశ్చన్స్ అడిగావు? నువ్వేమైనా క్వశ్చన్ అడిగావు? ఏం క్వశ్చన్ అడిగావు? వై ఆర్ ప్లాంట్స్ గ్రీన్ అని క్వశ్చన్ అడిగా. ఆన్సర్ చెప్పిందా? చెప్పింది. ఓకే. సో చూస్తూ ఉన్నాగా పిల్లలు ఏ క్వశ్చన్ అడిగినా కూడా అలా ఓకగా ఈ రోబో మాత్రం సమాధానాలు చెప్తుందనే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మొన్నటిదాకా మనం హోటల్స్లో చూసాము. ఇప్పుడు ఫస్ట్ టైం మనం స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటి రోబోలు చూస్తున్నామని చెప్పుకోవచ్చు. అది కూడా మన తెలుగు రాష్ట్రంలో, మన తెలుగు స్టేట్లో హైదరాబాద్లో ఈ రోబో అయితే అందుబాటులో ఉంది. పిల్లలు అడిగిన ఏ క్వశ్చన్కైనా అలా ఓకగా సమాధానాలు చెప్తూ అందరినీ అలరిస్తుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.